వెల్కమ్ బ్యాక్. అఫిడవిట్ పై కేసినేని నాని బుద్దా వెంకన్న మధ్య డైలాగ్ వార్ కాకరేపింది. సుజనా చౌదరి ఆస్తుల వివరాలే తప్ప అప్పుల వివరాలు ఇవ్వలేదన్నారు కేసినేని నాని. దొంగే దొంగ అన్నట్టు ఉందంటూ కౌంటర్ ఇచ్చారు బుద్దా వెంకన్న. సుజనా చౌదరి అఫిడవిట్ ఎన్నికల అఫిడవిట్ చూస్తే ఆయనకు కానీ ఆయన భార్యకు కానీ ఆయన కుటుంబానికి కానీ ఆయన చూపించినటువంటి ఆస్తులు 35 కోట్లు అప్పులేం లేవని చెప్పాడు. కానీ ఈడీ ఏమో సిబిఐ ఏమో మొన్న ఆయన నామినేషన్ రోజే కోర్టు చెప్పింది 562 కోట్లు ఈయన ఎస్బీఐ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్టాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈయన 35 కోట్ల ఆస్తికి మరి బ్యాంక్ అంతా పెంచుకు ఇచ్చినా కూడా బ్యాంక్ వాళ్ళు కూడా సిబిఐలో ఇరికించాలి. సిబిఐలోను ఈడీలో వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేయాలి. దొంగ వాడిని ఎక్కడ దొంగ అంటారో అని ఎదురు మనిషిని దొంగ 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 అంటారు చూసారా. కేసినేని నానికున్న అవలక్షణాలన్నీ కూడా అద్దంలో చూసుకొని ఎవరినన్నీ వాళ్ళు విమర్శిస్తాడో అని అవలక్షణాలన్నీ ఎదుటివాడి మీద రుద్దుతాడు. కాబట్టి విజయవాడ పార్లమెంట్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి దొంగలను తరిమి కొట్టండి. కేసినేని నాని నువ్వు ఎన్నికల అఫిడవిట్ మాత్రం చాలా తప్పు చేసావు. నీ మీద ఉన్న కేసులు రాయలేదు. కేసులు రాయాల్సిన బాధ్యత ఉంది. దీని మీద మేము ఎన్నికల కమిషన్కి లేఖ రాస్తా.